హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన ఫ్రెండ్ వీరబాబు అయితే మన పక్కనే ఊరు అనమాట. ఎప్పటి నుంచో మన వీడియో చూస్తాడంట. అయితే ఈరోజు సడన్గా మన పక్కన మిషన్ రిపేరింగ్ షాప్ ఉంది. ఆ షాప్ దగ్గరికి వచ్చి మిషన్ రిపేర్ చేయించుకుంటూ మమ్మల్ని చూసి గుర్తుపట్టి ఇక్కడికి వచ్చాడు. వచ్చి మమ్మల్ని పరిచయం చేసుకుని, అన్న మీ వీడియోస్ ఎప్పటి నుంచో చూస్తాను, నేను దాదాపుగా 4 సంవత్సరాల నుంచి చూస్తున్నా, కానీ మీరు ఇంత దగ్గరలో ఉంటారని నాకు తెలియదు అన్నాడు. సరే అని మొత్తం పరిచయాలు అయితే అయిపోయినాయి. అయితే అతను జెంట్స్ టైలర్ అనమాట. జెంట్స్ టైలర్ కటింగ్ వేరు ఉంటుంది, వాళ్ళ స్టిచ్చింగ్ కూడా వేరు ఉంటుంది. అయితే అతనితో మనం కటింగ్ అనేది చేపించుకుంటే ఏదైనా డౌట్స్ ఉన్నా, మనకున్నా, ఆయనకున్నా కానీ కనుక్కుంటూ అయితే ఈ వీడియో అయితే కటింగ్ చేద్దాం. ఓకేనా? ఈరోజు మనం వీరబాబు గారితో కటింగు అంటే తనకు వచ్చు, కాకపోతే తన భార్య తను ఇద్దరు కూడా కుడుతూ ఉంటారు. అయితే సార్ ఫస్ట్ నుంచి ఏంటి అంటే జెంట్స్ టైలర్ అండి. జెంట్స్ టైలర్ అంటే చాలా నీట్గా కుడతారు. జెంట్స్ అంటేనే వర్క్ నీట్గా, లేకపోతే విప్పడం మళ్ళీ కుట్టడం అనేది ఉంటుందండి. లేడీస్ కన్నా కొంచెం గొప్ప కుడతారు, కానీ ఇంట్లల్లో పనుల వల్ల ఓపిక లేక వదిలేస్తూ ఉంటారు. కానీ ఈరోజు ఏంటంటే సార్తో మనం కటింగ్ చేయించుకుంటూ చిన్నగా, అంటే ఈయన జెంట్స్ టైలర్ల నుంచి పూర్తిగా మనకి లేడీస్ టైలర్లోకి వస్తున్నారు. మన ఛానల్ కొద్దిగా చూసి కొన్ని చేశారనమాట. మన ఛానల్ వల్ల తను ఏం నేర్చుకున్నారు, తను ఏం కుడుతున్నారు, అలాగే ఈ కటింగ్ ఏంటి అనే దాని గురించి నేర్చుకుంటూ చక్కగా మన అనుభవాలు అనేవి పంచుకుందాం. సరేనండి వీరబాబు గారు, అన్న అనొచ్చా మిమ్మల్ని? అన్న, ఇప్పుడు ఈ యొక్క డ్రాయింగ్ ఏంటంటే మీరు ఇలా వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే సులువుగా అయిపోద్ది పద్ధతి. ఈ ఖర్చు అనేది ఇంత చాలు మనకి బ్లౌజ్కి. ఇలా పెట్టేసి కప్పు పొడవు ఒకసారి ఇలా గుంజి ఇక్కడ గీయాలన్నమాట మనం. ఇలా గీయాలి. ఎన్ని సంవత్సరాలు అయిందండి మీరు టైలరింగ్ చేయబట్టి? మినిమం 30 years. 30 years, 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు. అసలు 30 సంవత్సరాలు చేసి కూడా మీరు ఇంత కూడా జమకలేదు, వంగలేదు, గట్టిగా ఉన్నారు. మీ సీక్రెట్ కొంచెం మా సబ్స్క్రైబర్స్ కూడా చెప్పండి. గట్టిగా కుడతారా మీరు? ఎప్పుడు ఎనీ టైం అందుబాటులో. అద్దరే తెచ్చినా సరే కస్టమర్కి మన శాలరీ అందియాలి కస్టమర్కి. అయితే ఇక ఇప్పుడు మీరు ఏమేమి కుడతారు? ఇప్పుడు లేడీస్లలో అయితే ఏమేమి కుడుతున్నారు? జెంట్స్ వర్క్ చేసేవాడిని. జెంట్స్ వర్క్ పని తగ్గిపోతుంది కాబట్టి యూట్యూబ్ లో మీ ఛానల్స్ చూసి మీ కటింగ్ ని, మీ కుట్టే విధానాన్ని చూసి నేను కూడా జెంట్స్ వర్క్ ఆఫ్ చేసి లేడీస్ లర్నింగ్ లోకి వస్తున్నా. దాదాపు 70% వచ్చినట్టే. ఇంకా కొంచెం కూడా ప్రాసెస్ ఉంది. అది మీ దగ్గరకు వచ్చి మీ షాప్ లో తెలుసుకొని పోదామని చెప్పి. చిలుకూరులో మీకు ఎట్లా ఉంటది గిరాకు? చిలుకూరులో మస్తు గిరాకీ. చిలుకూరు చుట్టుపక్కల విలేజ్లు కూడా చాలా ఉన్నాయి. మీ పేరు ఇంకా మంచి ఫేమస్ మన పేరు అండి. చాలా మంచి ఆనందమైన విషయం చెప్పారండి. ఇంత మంచి టైలర్, 30 years టైలర్స్ కూడా మన ఛానల్ చూసి మంచిగా టైలరింగ్ నేర్చుకోవాలి. ఈ యొక్క అంటే జెంట్స్ కుట్టికోవడం వాళ్ళకి మళ్ళీ దీంట్లోకి రావాలంటే అది మన ఓపిక కాదండి, వాళ్ళ ఓపిక. చాలా ఓపిక ఉంది. చాలా మంచిగా మళ్ళీ లేడీస్ది నేర్చుకొని తన భార్య ఇద్దరు కూడా ఇంట్లో కుడుతున్నారు. అయితే ఇప్పుడు మీరు డైలీ ఎన్ని బ్లౌజులు కుడుతున్నారు మీరు ఇద్దరు కలిసి? 15 బ్లౌజులు కుడతాం. 15 అయిపోతాయి. వేసేయడమేగా 15 బ్లౌజులు. మోడల్స్ అన్ని కుడతాం. ముకుంద మురారి బ్లౌజ్ మోడల్ మీ కాడ చూసి నేను రోజు 5 బ్లౌజులు కుడుతున్నాం. ఇద్దరి మీద 5 బ్లౌజులు గుంజేస్తాం. మీకు మంచిగా అర్థమైంది అన్నది. చాలా ఈజీ ప్రాసెస్. ఇద్దరికి మేము అది కటింగ్ వి షేప్ లో కటింగ్ పెట్టుకొని హ్యాండ్ ని వేసేవాళ్ళం. అది చాలా లేట్ పట్టేది. కస్టమర్ని మనం లేట్ అయినందుకు ఎక్స్ట్రా పేమెంట్ అడిగేది. ఈజీ ప్రాసెస్ లో కస్టమర్ ని కూడా పేమెంట్ తగ్గించినాం. దానివల్ల మనకి బట్టలు కూడా మంచిగా వస్తున్నాయి, పిల్లలు మంచి ఆకర్షిస్తున్నారు. అవసరం అయితే కస్టమర్ మళ్ళీ కొన్ని రోజులు ఆ కృష్ణ ముకుంద మురారి మోడల్ తొడిగి ఇది నచ్చలేదు వేరే మోడల్ అంటే అప్పుడు మనం ఈజీగా పై క్లాత్ డిబేట్ చేస్తున్నాం. డిబేట్ చేసి ప్లేన్ హ్యాండ్ ఈ రకంగా కూడా మెయింటైన్ చేస్తున్నారు కస్టమర్. అది మంచి సాటిస్ఫై కస్టమర్. ఇంకా అట్లా నాకు ఇప్పటికి 5 బ్లౌజెస్ వచ్చినాయి. అట్లా మన టిప్స్ మీకు అర్థం అవుతున్నాయండి బాగా? ఈజీ టిప్స్ కాబట్టి మనం ఆకర్షితులమైన టైలరింగ్. ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు ఇప్పుడు మా ఛానల్ చూడబట్టి? దాదాపు 1 year అబవ్ అయింది. 1 year దాటింది. 1 year నుంచే మన పరిచయం అండి వీరబాబు గారు మన ఛానల్ కి. కాకపోతే నాకు ఈ మధ్య కాలంలో మన పక్కన టైలరింగ్ అంటే మిషన్లు బాగా చేయడానికి ఉంటే వచ్చి చూసి స్టన్ అయ్యారనమాట. ఇక్కడేనా అని అన్నట్టుగా వచ్చి ఆశ్చర్యపడ్డారు. తనతో అడిగేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఆంధ్ర బుల్లోళ్ళు అనుకున్నాను నేను. మన పక్కన అసలు మా ఇంట్లో తెలంగాణ బుల్లోళ్ళమే, మనం ఆంధ్ర బుల్లోళ్ళం కాదు. ఇంత పని మంత్రులు మన దగ్గర ఉన్నారు అంతే చెప్పి నేనైతే దాదాపు లేడీస్ టైలర్ అయినట్టే. దాదాపు మంచి గాగ్రాలు, లెహంగాలు అన్ని కుడుతున్నా. అన్ని చుడీదార్లు, లాంగ్ ఫ్రాక్స్
అయితే ఇప్పుడు ఇది నేర్చుకోవడం వల్ల మనకు లాభం ఏంటి, నష్టం ఏంటి, మన సబ్స్క్రైబర్స్ చెప్పండి మీరు కూడా. లాభం నష్టం అంటే నో ప్రాబ్లం, కస్టమర్లు కూడా మంచి పేమెంట్లే ఇస్తున్నారు, ఎవరు వెనక్కి రావట్లే. ఇలాంటి రకరకాల మోడల్స్ పుడుచుకోవాలంటే టౌన్ కు పోవాల్సి వస్తుంది. మా ఊర్లో అయితే పల్లెటూరులో మేము ఆ రకరకాల మోడల్స్ అందిస్తున్నాం కస్టమర్లకి. అందువల్ల నో ప్రాబ్లం. ఆడపిల్లలు కూడా నేర్చుకున్న వాళ్ళు కూడా మంచిగా పేమెంట్ దొరుకుతుంది. నెల రోజు 300, 400, 500 సంపాదించుకోవచ్చు ఈజీగా. ఇట్లా పని చేసుకుంటా 500 అడిగిపో డైలీ. అందుకని నేర్చుకునే ఆడపిల్లలకి నేను చెప్తున్నా ఒకటే, తల్లి హ్యాపీగా నేర్చుకోవచ్చురా, రోజుకి 500 ఎడిపోవు. లేదు అనుకుంటే మీ సొంత బట్టలు కుట్టుకున్నా నో ప్రాబ్లం. చాలా మంచి విషయాలు చెప్పారండి. అయితే ఇప్పుడు మనకి టైలర్ అనేవాళ్ళు ఏంటి అంటే, ఇప్పుడు తనదే జీవితం నేను అడిగానండి, క్యాజువల్గా అడిగితే చెప్పారు తను 30 సంవత్సరాలు కుట్టుకుంటూ, పొలం లేదు, ఏది లేదు, తన భార్యకి చదువు లేదు, తనకు కూడా చాలా తక్కువ చదువు, 2 ఆడపిల్లలకి కూడా చదివించుకుంటూ టైలరింగ్ చేయించుకుంటూ చక్కగా పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు సెట్ అయ్యారు, వీళ్ళు కూడా సెట్ అయ్యారు. అంటే ఒక ఉద్యోగి చేయాల్సిన పనులన్నీ తను చేశారనమాట. నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది. ఇదే విషయం మీతో మాట్లాడియాలని నేను వీడియో తీశానండి. మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మీ జీవితం కూడా, వాళ్ళకి ఎలా అసలు టైలరింగ్లో మనకి కష్టాలు ఉంటాయి కానీ దానివల్ల అయితే నష్టపోం కదా మనం. ఎగ్జాంపుల్ నేనే 91, 92 నాన్న 7th క్లాస్ డిస్కంటిన్యూ అయిన తర్వాత కూలి పనికి పెట్టిండు డాడీ. నాన్న కూలి పనికి పెట్టిన తర్వాత 3 years కూలి పని చేసిన. కూలి పని అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ ఒక అతను పోతుంటే నేను జెంట్స్ వర్క్ టైలర్ షాప్ లో కుదిరి 2 years నేర్చుకున్నాను. 92, 93, 94 నుంచి 99 వరకు ఫీజు అప్లై చేసిన. 99, 2000 సంవత్సరం నుంచి షాప్ పెట్టేసిన. నాకు ధైర్యం వచ్చేసింది, నేను సొంతం కటింగ్ చేస్తున్నా, నాకంటూ సర్కిల్ ఉంది, నా కాడికి వస్తారు కదా, నేనే ఒక ఓనర్ అయిపోతా అని చెప్పి ధైర్యంతో 2 మిషన్లు తీసుకొని షాప్ పెట్టేసిన. హ్యాపీగా నడిపించేసిన. 2019 వరకు షాప్ నడిపించిన. 2019 డిసెంబర్ నుంచి హౌస్ మెయింటైన్ చేస్తున్నా. ఆ కిరాయిలు కట్టడం ఎందుకు, దండగా సర్కిల్ ఎక్కువ ఉంది మనకి అని చెప్పి హౌస్ కి షిఫ్ట్ చేసినాక ఇంట్లో మా మిసెస్ అక్షరం ఒక రాదు, మా మిసెస్ కి టైలరింగ్ నేర్చుకొని నాకంటే ఎక్కువ గొప్ప టైలర్ లేడీస్. అది గొప్పతనం ఏంటంటే లేడీస్ ది గొప్పతనం తనే చెప్తున్నారు చూడండి. తను ఒక టైలరు, సీనియర్ టైలరు, 30 సంవత్సరాలు. ఈయన కుడితే ఆమె గుండీలు కాజాలు పెట్టే ఆమె, చదువు రాదు, అలాంటి సందర్భంలో మెలిగిన ఆమె ఈ రోజు తనే ఈయన కన్నా గొప్పగా కుట్టడం. డిజైన్స్ చూడండి, ఆడవాళ్ళల్లో అంత ఉంటుందండి, ఒడుపు అనేది అంత ఉంటుంది. చదువుతో సంబంధం లేదు, తెలివి ఉంటుంది. వాళ్ళు ప్రతి పనిలో కూడా రాణించగలుగుతారు. ముందు ధైర్యం కావాలి, దాంతోపాటు ఓపిక కావాలి, దాంతోపాటు కస్టమర్తో మాట్లాడే నైజం కావాలండి. ప్రతి ఒక్కళ్ళకి ఇవి ఉంటే సక్సెస్ అవుతారు. ఇంకా కొన్ని అనుభవాలు మీకు తెలిసినవి వాళ్ళకి చెప్తూ ఉండండి సార్. ఇలాగే వాళ్ళకి ఏంటి అంటే ఏదైనా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి మీరైతే చెప్పారు, నేర్చుకున్న తర్వాత కూడా మీరు లాభాలు ఏంటి అనేవి కూడా మీరు చెప్పారు. నేర్చుకునే వాళ్ళకి మీ దగ్గర ఈజీ ప్రాసెస్, పైపింగ్ వేయడం కూడా మీ దగ్గర చూసే నేర్చుకున్నాను నేను. మా మిసెస్ కి ఒక టైప్ వేయటం వచ్చి పైపింగ్, మీ దాంట్లో చూసిన 3 types వచ్చింది. అది ఈజీ ప్రాసెస్. బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత పైపింగ్ వేసడం, అది మీ కాడ చూసే నేను నేర్చుకున్నా. అది చాలా బాగుంది ఆ పద్ధతి. ఎలాంటి క్లాత్ కానీ, ఎంత సిల్కీ జరీ క్లాత్ కానీ జారిపోయేదానికైనా సరే బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత ఈజీ ప్రాసెస్ అనమాట. అది అలాంటి వాటికి లోపల పైపింగ్ వేయాలంటే చాలా హార్డ్. కస్టమర్ కి చెప్పేవాళ్ళం దీనికి పైపింగ్ వేయలేమమ్మా. అలాంటిది మీ కాడ చూసిన తర్వాత చాలా ఈజీగా, చెప్పట్లేదు ఎవరికి. పైపింగ్ వద్దనుకున్న వాళ్ళు కూడా మా చేతి పని మిస్ అయిందని పైపింగ్ వేస్తున్నాం. చాలా క్లాస్ ఐటమ్. పల్లెటూర్లలో అయితే పైపింగ్ వేస్తే చాలా ఆశ్చర్యపోతున్నారు, చాలా క్లాస్ గా ఫీల్ అవుతున్నారు. వీరబాబు గారు అడగగానే వీడియోకి ఒప్పుకున్నారండి. ఇంకా 4 ముక్కలు చెప్పి ముగిద్దామండి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మన కస్టమర్లకి అంటే వీళ్ళకి చెప్పండి, మన సబ్స్క్రైబర్లకి. మీరు మమ్మల్ని చూడగానే ఏమనిపించింది, అసలు వాళ్ళు ఎలా నేర్చుకోవాలి అన్ని చెప్పారు. ఇంకా కొన్ని 4 ముక్కలు చెప్పి ముగించండి. వాళ్ళకి ఖచ్చితంగా నేర్చుకోవాలని కూడా చెప్పండి. టైలరింగ్ విషయంలో మిత్రులారా, మీరు ఎలాంటి సంకోచించాల్సినంత అవసరం లేదు. చాలా ఈజీ ప్రాసెస్ తో టైలరింగ్ మన అన్న నేర్పుతున్నారు, పాషా అన్న, బాలు అన్న. వీళ్ళిద్దరు నేను ఫస్ట్ 1 year బ్యాక్ వీడియోలో చూసినప్పుడు నేను ఎక్కడనో ఆంధ్ర అని చెప్పి అనుకున్నా. ఎందుకంటే మన తెలంగాణ జిల్లాలో మన పక్కన విలేజ్లో ఇంత గొప్ప ఇంత యాక్టివ్గా చెప్పేవాళ్ళు ఉండరు కదా. నేను అక్కడ ఆంధ్ర అని చెప్పి అనుకున్నాను, దాదాపు అయితే ఆంధ్ర వాళ్ళని అనుకున్నాను నేను. అలాంటిది నేను భుజనగర్ పోయిన తర్వాత అనుకోకుండా నా పక్క షాప్లో నిలబడి నేను వెయిట్ చేస్తుంటే అన్న అక్కడ నిలబడ్డాడు. చూస్తే వీడియోలో చూస్తే పాషా అన్న టైప్ ఉన్నాడు. డైరెక్ట్ అడిగేసిన పాషా అన్న కాదా అని. నేనే చెప్పానని ఆశ్చర్యానికి గురైన నేను. ఇంత పెద్ద టైలర్లు, ఇంత మంచి వర్కర్లు మన పక్కన ఉన్నారు. మనం దేనికి ఆలోచించాల్సిన అవసరం లేదు. టైలరింగ్ వాళ్ళ వీడియోలో చూసా నేర్చుకోవచ్చు. చుట్టుపక్కల విలేజ్లో ఉన్న ఆడపిల్లలు అయితే భుజనగర్ విలేజ్ అన్న వాళ్ళది. ఆ భుజనగర్ వెళ్ళి హ్యాపీగా వాళ్ళ టైలర్ షాప్లో, ఆ షాప్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. వాళ్ళు అంత పెద్ద టైలర్లు అయినా సరే ఆడంబరాలకు పోట్లే, ఆడంబరాల లెక్క లేదు. షాప్ కూడా ఈజీగా ఉంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, సంకోచించాల్సిన అవసరం లేదు.
టైలరింగ్ నేర్చుకుంటే హ్యాపీగా మీ కుటుంబం గడుస్తుంది, మీ ఇల్లు గడుస్తుంది. లేదు అనుకుంటే ఆర్థికంగా ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళ సొంత బట్టలు కుట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇలా టైలర్ షాప్లలో పోతే బొచ్చడు డబ్బులు అవుతున్నాయి. టైలరింగ్ నేర్చుకోవడానికి పోయినా సరే వేలకు వేలు అవుతున్నాయి. అయినా ఈ రకమైన పని చూపించారు అన్న వాళ్ళు. ఏ కడుపుల మర్మం లేకుండా మంచి పని చూపిస్తున్నారు. నేనైతే వాళ్ళ వీడియోలు చూసి దాదాపు ఒక 70% పని నేర్చుకున్నా. ఒక 30% ఉంది, అదొకటి కనుక్కొని పోదామని చెప్పి ఈరోజు అన్న వాళ్ళ కాడికి రావడం కూడా జరిగింది. అదొకటి గమనించి ఆడపిల్లలు ఎవరైనా సరే వెనక ముందు ఆడొద్దు, ఈ పని నేర్చుకోరు. మన ఇంట్లో ఉంటే మనం డబ్బులు సంపాదించుకోవచ్చు, ఆడుకో పోవాల్సిన అవసరం లేదు. సరేనండి, మన ఛానల్ అన్నయ్యకు ఉన్న అనుభవాలు ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా. ఇక చూడాలి అనుకున్న వాళ్ళు చూస్తున్నారు, ఇంకా కొత్త వాళ్ళు కూడా చూడండి. మన ఛానల్ గురించి ఒక జెంట్స్ టైలరే చెప్తున్నారు అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. చక్కగా చూసి నేర్చుకోండి. ఎలాంటి ఫీజు లేదు, ఎలాంటి ఒత్తిడి లేదు, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా ఇంట్లో నేర్చుకోండి. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ చూడండి. కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి.